బడికి పోయే చిన్నారులను రోడ్ల మీద వీధి కుక్కలు గడిచినప్పుడు నో ధర్నాలు నో నిరసనలు. గట్లనే రైతుల దొడ్లల్ల కట్టేసిన పశువుల మీద కుక్కలు దాడి చేసినప్పుడు కూడా నో ధర్నాలు నో నిరసనలు. ఉత్తిపుణానికి వీధి కుక్కలు చేయంగా వందల మంది ప్రాణాలు పోయినప్పుడు ఇప్పటికీ చాలా మంది రెబిస్ రోగంతో జీవిడుస్తున్నా నో ధర్నాలు నో నిరసనలు. కానీ ఇప్పుడు వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు తీర్పుతోని కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎట్లా ధర్నాలు చేస్తున్నారో చూడుండ్రి. అబ్బబ్బా, కన్న పిల్లలని సుతం గింతగానం ముద్దాడినరో లేదో గాని కుక్కలనైతే భుజాల మీద ఎత్తుకొని మరి ఎట్లా మురిసిపోతున్నారో చూడుండ్రి. కుక్కలకు న్యాయం కావాలని ఫ్లకార్డులు పట్టుకొని మరి గల్లీల పొంటి తిరుక్కుంటా గల్లీ కుక్కల మీద మస్తు పాయరాన్ని చూపెట్టుకున్నారు. ఢిల్లీ, నాగ్పూర్, బెంగళూరులున్న కుక్కలను ప్రేమించేటోళ్లు కొందరు. అయితే గి నడుమ ఢిల్లీలున్న కుక్కలను మొత్తం షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఇక ఇప్పటికెంచే నిద్రపోకుండా ధర్నాలు నిరసనలు ఎత్తున్నారు ఆడాడ శాన మంది జంతు ప్రేమికులు. మనుషుల లెక్కనే కుక్కలకు సుతం స్వేచ్ఛగా బతికే హక్కుంటది. ఆ హక్కును కాలరాయనికే మీరెవలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మస్తు గరమైతున్నారు కుక్కల మీద పాయరాన్ని చూపెట్టుకునే శాన మంది పబ్లిక్. కుక్కలను షెల్టర్లకు తరలించకుండా వాటిని గల్లీల్నే స్వేచ్ఛగా తిరగనీయాలని కుక్కల మీద ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించిండ్రు ఇంకొందరు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గల్లీ కుక్కల మీద గంతగానం పాయరం ఉంటే తలో 10 ఇండ్లలకు తీసుకుపోయి సాదుకోవచ్చు కదా. రోడ్డు మీదకొచ్చి నిరసనలు ధర్నాలు ఏసుడెందుకని గల్లీ కుక్కల మీద పాయరాన్ని చూపెట్టి రోడ్డెక్కిన జంతు ప్రేమికులను ప్రశ్నిస్తున్నారు గిది చూసిన పబ్లిక్ శానా మంది. గంతే కదా నుల్లా, అటు ఢిల్లీలా గల్లీ కుక్కలు జయంగా మనసులకు తిప్పలైతున్నదనే సుప్రీంకోర్టు గీ తీర్పిచ్చే. దీంతోని గీలకు పోయేదేందో తెలియదు గాని గల్లీ కుక్కలు జయంగా మనసుల పానాలు గాలి కలిసినప్పుడు కనీసం అయ్యో పాపమని సాటి మనసుల మీద సానుభూతి ప్రకటించని మనుషులు కుక్కల మీదెందుకు ఇంత పాయరాన్ని చూపెడుతున్నారో వాళ్ళకే తెలవాలే గాని ఇప్పటికైనా ప్రభుత్వాలు కుక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకొని మనుషులకు అవస్థ కాకుండా చూడాలని మానవతావాదులు అంటున్నారు.